Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. సో ఎవరైతే డిప్లొమా బీటెక్ చేసేవారు ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్రెంటిస్షిప్ కాను నోటిఫికేషన్ వచ్చేసింది. దేని నుంచి అంటే BEML ఒక లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో మీకు గాను అప్రెంటిస్షిప్ ఫర్ 1 ఇయర్ గాను మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ మీకంటే కర్ణాటకలో మీకైతే ఉంది, బెంగళూరులో అయితే మీకు ఈ కంపెనీ ఉంది, ఇందులో మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక బీటెక్లో మీకు ఏ ఉన్నాయంటే మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సివిల్ వాళ్ళకైతే వేకెన్సీస్ యావరేజ్ 63 అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడండి. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి, సేమ్ మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సేమ్ సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి మీకు కూడా ఒక 60+ అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి ఉంది, డిగ్రీ వాళ్ళకి BBA వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, BSc వాళ్ళకి కూడా ఒక 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ వాళ్ళకి కూడా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్స్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఒక 60 వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇది డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, అదేవిధంగా బీటెక్ వాళ్ళు కూడా ఈ అప్రెంటిస్షిప్ చాలా హెల్ప్ అవుతుంది. నేను మరీ చెప్పాను, అప్రెంటిస్షిప్ వల్ల చాలా మీకు బెనిఫిట్స్, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రెషర్గా మీరు ఉద్యోగానికి వెళ్తే మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఒక 20,000 15,000 ఇస్తారు. కానీ ఆ 1 ఇయర్లో మీరు ఆ జాబ్ జాయిన్ అవ్వకుండా ఎటువంటి అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ట్రైనింగ్లో మీకు ఒక 10,000 15,000 శాలరీ స్టైఫండ్ ఇస్తారు. మీకు రియల్టీగా మీకు గవర్నమెంట్ సెక్టర్లో అప్రెంటిస్షిప్ చేసిన అనుభవం కూడా వస్తుంది. అందుకని అప్రెంటిస్షిప్ చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, అది ఒకసారి చూడండి. ఓవరాల్గా చూడండి, డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. నేను ట్రేడ్ వాళ్ళకి ఎవరైతే ఐటీఐ చేసుకుంటారో ఫిట్టర్, మెకానిస్ట్, మెకానిక్, డీజిల్, టర్నర్, వెల్డర్ వాళ్ళకి కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్లో అత్యధికంగా 123 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా 400 వేకెన్సీస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బీటెక్ వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్లో చూసుకున్నట్లయితే, ఇందాక మనం చూసింది ఒక కాంప్లెక్స్, ఇది ఇంకో కాంప్లెక్స్లో KGF కాంప్లెక్స్లో కూడా మీకు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ కర్ణాటకలోనే పాలక్కాడ్లో కూడా మీకు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. నేను ఈ PDF కిందకి ఇస్తాను, ఆ PDF డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఎందుకంటే మీరు ఏ కాంప్లెక్స్లో ఏమున్నాయో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఈ టెక్నికల్గా ఫుల్ టైం 4 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి, వీళ్ళకి స్టైఫండ్ 12,300 ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే గ్రాడ్యుయేట్ జనరల్గా చేసి ఉంటారో 3 ఇయర్స్, BSc, బీకామ్, BBA ఎవరు చేసి ఉంటారో వీళ్ళకి 12,300 కూడా ఇవ్వడం జరుగుతుంది. గొట్ ఇట్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ డిప్లొమా 3 ఇయర్స్ ఎవరైతే ఫుల్ టైం చేసి ఉంటారో, ఇక్కడ ఫుల్ టైం అన్నారంటే మీరు డిస్టెన్స్లో చేసిన ఆర్ఎల్స్ ఆన్లైన్లో చేసినా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. కాబట్టి మీరు తప్పనిసరిగా ఫుల్ టైం చేసి ఉండాలి. ఇక డిప్లొమా వాళ్ళకి 10,900 మీకు స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వీళ్ళు 2 ఇయర్స్ చేసి ఉండాలి. ఓకేనా. ఇందులో ఫిట్టర్, వెల్డరు, టర్నర్ వాళ్ళకు అయితే 9,600 నుంచి 10,500 వరకు మీకు స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు చూడండి క్లియర్గా 3 ఇయర్స్ ఏదైనా సరే మీరు చేసి ఉండాలన్నమాట మీరు. ఓకేనా. 3 ఇయర్స్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ అనేది మీకు డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి. ఆర్ఎల్స్ మీరు డిగ్రీ బీటెక్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఐటీఐ అవ్వచ్చు, ఈ డేట్ కల్లా మీరు ఈ అప్లికేషన్ డేట్ కల్లా మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. తప్పనిసరిగా మీరు ఫుల్ టైమే చేసి ఉండాలి. మీకు మినిమం ఏజ్ మీకు 17 ఇయర్స్ అయితే ఉండాలి. సో మీరు కంపల్సరీగా డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్తో పాటు మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంటు, రీసెంట్ ఫోటో ఒకటి, దీంతో పాటు ఒక ఐడెంటిటీ కార్డు కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉండదండి, ఇక్కడ నో ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం అప్లై చేసుకున్న వేకెన్సీస్ బట్టి
మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఎగ్జామ్ లేకుండానే మీకు మీ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక ట్రైనింగ్ విషయానికి వస్తే నేను మీకు పైన చెప్పినట్టుగానే 12 months మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి అయితే మీకు 12,300 ఇవ్వడం జరుగుతుంది. ఇక ఐటీఏ లేదా డిప్లొమా వాళ్ళకి 9,600 నుంచి 10,500 అయితే మీకు స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఫైనల్గా మీరైతే ఈ సర్టిఫికేట్స్తో పాటు ఈ పీడిఎఫ్లో మీకు ఈ నోటిఫికేషన్లో మీకు మెడికల్ సర్టిఫికేట్, దేనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నారా లేదని తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇదే సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, మీ ఫాదర్ నేము, మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది చేసుకొని మీ బ్లడ్ గ్రూప్ ఇక్కడ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మెడికల్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించాలి. గోట్ ఇట్. తర్వాత ఇక్కడ చూడండి, అడ్రస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ సీల్, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించాలి, ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ కావాలి, డేట్ కూడా ఇక్కడ వేయించాలి. ఇక్కడ మీరు ఇక్కడ హాస్పిటల్ సీల్ కూడా వేయించాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మీరు ఎప్పుడైతే భావిస్తారో ఫర్దర్గా మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అప్రెంటిస్షిప్ అనగానే అందరూ అనుకుంటారు బీటెక్ వాళ్ళకి, నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి, లేదంటే ఐటీఐ వాళ్ళకే ఉంటుంది, జనరల్ డిగ్రీ వరకు ఉండదని చాలామంది ఆలోచిస్తారు. కానీ చాలామందికి బీబీఏ చేసిన వాళ్ళు, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డిగ్రీ అవ్వగానే మీకు క్యాంపస్ వస్తే ఓకే, దట్స్ ఫైన్. లేని పక్షంలో మీరు 6 months ట్రైనింగ్ తీసుకొని చేసే కంటే ఈ ఐటీఐ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉండే నా ఉద్దేశం. ఓకేనా, ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు డిగ్రీ వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మీరు అప్రెంటిస్షిప్ చేయడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి. ఓకేనా, ఇక ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.